అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను విజయ్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఇప్పటికైనా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై విచారణ చేస్తుండగా గతంలో అవినీతికి అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఇప్పటికే వేటు వేశారు. మరోవైపు చాప కింద నీరులా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు డివిజన్ బెంచ్ రావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు చంద్రబాబు. దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు నమస్తే. నమస్తే. ఒకవైపు లడ్డు వివాదం, మరోవైపు ఐపీఎస్కి సంబంధించినటువంటి సస్పెన్షన్, ఇలాంటి ఈ కన్ఫ్యూజన్లో చాప కింద నీరులాగా చేయాల్సినటువంటి పని అంతా చేసేస్తున్నారు చంద్రబాబు గారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ ప్రకారం, అంటే ఒక ఎజెండా సెట్టింగ్ అంటారు కదా, ఒక్కొక్క ఇష్యూస్ వైజ్గా దేనికి ఎంత సమయం కేటాయించాలి, ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఈ లెక్క ప్రకారం ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు టీటీడీ విషయంలో ఎన్డీఏ కూటమి సమావేశంలో ఒక ప్రకటన చేశారు. టీటీడీలో ఇట్లా జరుగుతోంది, జంతువుల కొవ్వుని ఉపయోగిస్తున్నారు అనేటువంటి ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం వల్ల అది దేశవ్యాప్తంగా చర్చ. ఆయనే అసలు స్టార్ట్ చేశారు ఆ ప్రస్తావన చేయడం వల్ల అందరూ ఆ బిజీలో ఉన్నారు. అలానే అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే కనుక ఆయన తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, అదే మీటింగ్లో హామీలకు సంబంధించి సూపర్ 6కి సంబంధించి గ్యాస్ పథకం అమలు చేస్తాం, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తాం, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు రెండు అంశాలని, మౌలికమైనటువంటి అంశాలని ఆయన మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే అమరావతిని రాజధానిగా డెవలప్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్. అసలు బుడమేరు వరదలు అనేటువంటి ఇష్యూ రాకపోతే కనుక ఈ పాటికి అమరావతికి సంబంధించిన టెండర్స్ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉండేది. హ్యాపీనెస్ట్ పనులు మొదలవడం, అలానే పెండింగ్ వర్క్స్ ఏవైతే 80% కంప్లీట్ అయ్యి ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అయితే వరదలు రావడం ఇదంతా కూడా కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు ఏం చేశారంటే ఒక బ్యాలెన్స్ యాక్ట్ లాగా ఇటు అమరావతి యాక్టివిటీస్ని మొదలు పెడుతుంది, అటు కర్నూలులో కూడా, ఎందుకంటే రాయలసీమలో కూడా ఆ యాస్పిరేషన్స్ ఉన్నాయి. మనోభావాలకు సంబంధించి రెండు వైపులా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఆ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ప్రతిపాదనని డివిజన్ బెంచ్ అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. డివిజన్ బెంచ్కి ఉండేటువంటి ప్రొసీజర్ ఏంటి, అసలు చేయొచ్చా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని అన్నప్పుడు ఒకటే హైకోర్టు ఎందుకు ఉండకూడదు, ఇలాంటి చర్చలు కూడా తీసుకురావచ్చు. కానీ ఇది టెక్నికల్గా చూస్తే గతంలోనే 2018లోనే ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగానే, అంటే తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడే కర్నూలులో డివిజన్ బెంచ్ పెట్టాలనేటువంటి ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించింది. ఏపీ క్యాబినెట్ అప్పుడు ఆమోదించింది. జనరల్గా ఏపీ క్యాబినెట్ ఆమోదించిన తర్వాత హైకోర్టు అభిప్రాయం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్క్ చేయాల్సింది హైకోర్టు కాబట్టి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రతిపాదన, వాళ్ళ అభ్యంతరాలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి కానీ అక్కడ ఏర్పాటు చేస్తే డివిజన్ బెంచ్ ఏ స్థాయిలో ఉండాలి, ఎందుకంటే దాని పరిధి ఉంటుంది కదా, జ్యూరిస్డిక్షన్ బట్టి కదా దానికి ఎంత అలాట్మెంట్ జరగాలనేది నిర్ణయం జరుగుతుంది. సో వీటన్నిటితో కలిపినటువంటి ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కూడా తీసుకున్నది. డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వాల నిర్ణయం సో అక్కడి నుంచి రావాలి. ఆ దశకి కేంద్రానికి ప్రతిపాదన పంపేటువంటి దశలో అప్పుడు ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. 3 అడుగులు కూడా ముందుకు పడలేదు. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ వివాదాలు నడుస్తుండగానే ఆయన ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు, కర్నూలులో డివిజన్ బెంచ్. ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం స్వాగతిస్తుంది. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ దీనిలో కీలక పాత్ర జరుగుతుంది. ఇప్పుడు కాదు, రాష్ట్ర విభజన జరిగినప్పుడే రాజధానితో పాటు కర్నూలులో డివిజన్ బెంచ్ అన్న ఏర్పాటు చేయాలి, లేదా హైకోర్టు అన్న ఏర్పాటు చేయాలి అనేటువంటి ప్రతిపాదనని ఫస్ట్ బీజేపీ తీసుకొచ్చింది. 2014లో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యంలో రాజధాని హైకోర్టు ఒకే దగ్గర పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఆమోదిస్తూనే కర్నూలులో డివిజన్ బెంచ్ ఉండాలనేటువంటి ప్రతిపాదన బీజేపీ చేసింది. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇది ఒక అంశం. సో ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశాలు కాబట్టి ఇప్పుడు వీలైనంత వేగంగా, లాస్ట్ టైం అంటే ఎలక్షన్స్ ముందర చేశారు కాబట్టి టైం సరిపోలా, ఇప్పుడు కావాల్సినంత టైం ఉంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే స్టార్ట్ చేశారు, 100 రోజుల్లో ప్రాసెస్ స్టార్ట్ చేశారు. కాబట్టి మోస్ట్ పాసిబిలిటీస్ ఉన్నటువంటి అంశం ఏంటంటే డివిజన్ బెంచ్ అతి త్వరలో ఏర్పడుతుంది. రాయలసీమ వాసులకి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోరికలకు అనుగుణంగా, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే మేము చెప్పిన 3 రాజధానులే మీరు చేస్తున్నారంటారు. ఎందుకంటే కర్నూలులో మరి జస్టిస్ సిటీ పెడతామని చెప్పన్నారు కదా. కాబట్టి ఇక్కడ డివిజన్ బెంచ్ వచ్చిందంటే దాదాపు అదే అవుతుంది. 3 రాజధానులు చేస్తుంటే కూడా తలాతోక లేని నిర్ణయం చేశారు కాబట్టి వ్యతిరేకించారు అప్పుడు. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ రాజధాని ఆటోమేటిక్గా అక్కడ అమరావతిలో సెట్ అయింది, దాన్ని తీసుకెళ్ళి మేము ఎగ్జిక్యూటివ్ రాజధాని కింద అక్కడ పెడతామన్న దగ్గర అక్కడ తేడా వచ్చింది. ఒకవేళ హైకోర్టును మేము తరలిస్తాం, అక్కడ న్యాయ రాజధాని చేస్తామని
లెజిస్లేచర్ని శీతాకాల సమావేశాల్లో వర్షాకాల సమావేశాల్లో మేము విశాఖలో పెడతామంటే పెద్దగా అభ్యంతరాలు వచ్చి ఉండే అవకాశం ఉండేది కాదు. మొత్తానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెడతాం, అమరావతిలోనేమో ఇప్పుడున్న అసెంబ్లీని అలా కంటిన్యూ చేస్తాం, ఇట్లాంటివి చెప్పారు కాబట్టి అది తలాతోకలేని ప్రతిపాదనలా కనిపించింది చూసేవాళ్ళకి కూడా. సో ఎనీవే ఇప్పుడు అమరావతిని స్ట్రెంథన్ చేస్తూనే రీజనల్ బ్యాలెన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుంది. ఇంకొక మాట కూడా చెప్పారు, అక్కడ ఆల్రెడీ యూనివర్సిటీని శంకుస్థాపన చేశారు. జగన్నాథ గట్టు అనేటువంటి ప్లేస్ దగ్గర కర్నూలులో ఒక 150 ఎకరాలని కేటాయించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందర, ఎందుకంటే మనం జూన్ జూలైలో ఆల్రెడీ జూన్కి రిజల్ట్స్ వచ్చినాయి, ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో ఆ ఎలక్షన్ కూడా హడావుడిలో ఉన్నాం, మార్చిలో శంకుస్థాపన చేశారు. జగన్నాథ గట్టు దగ్గర నేషనల్ లా యూనివర్సిటీ పేరుతో అక్కడ శంకుస్థాపన చేశారు. 3 రాజధానుల ప్రకటన ఎప్పుడు వచ్చింది? 2019 డిసెంబర్లో వచ్చింది. 2024 మార్చిలో నేషనల్ లా యూనివర్సిటీ పేరుతో శంకుస్థాపన చేశారు. అంటే ఎన్నికలకు ముందు జరిగింది. అంటే మేము చెప్తున్న మాట నిలబెట్టుకుంటాం, తిరిగి అధికారంలోకి వస్తే ఇది న్యాయ రాజధాని చేస్తాం, అక్కడ పరిపాలన రాజధాని విశాఖపట్నంలో చేస్తాం, అందుకే అక్కడ రిషికొండలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని చెప్పారు. సో ఇప్పుడు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళారు. డివిజన్ బెంచ్ బహుశా ఆ ప్లేస్లోనే పెట్టచ్చు, ఎందుకంటే అది ప్రభుత్వ స్థలం కాబట్టి వీళ్ళదే వాళ్ళదే అనే పంతాలకు పోతారని నేనైతే అనుకోవడం లేదు. ఒకవేళ ఊరికి దూరంగా ఉందంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తారేమో, ప్రభుత్వం చూడాలి అది. సో ఆ 2 పాసిబిలిటీస్ అక్కడ ఉన్నాయి. ఇంకొక నిర్ణయం, చాలా తెలివైన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకుంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ లా స్కూల్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని ఒక ప్రతిపాదన. ఆల్రెడీ లా యూనివర్సిటీస్ ఒక రాష్ట్రానికి ఒకటి ఉండడం అనేది అరుదు. దాదాపు దేశవ్యాప్తంగా చూస్తే కూడా 24-25 యూనివర్సిటీలు ఉన్నాయి ఇప్పటివరకు. హైదరాబాద్లో కూడా మనం చూసాం నల్సార్ యూనివర్సిటీ గతంలో 2002లో అనుకోండి బహుశా, అది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ సీఎంగా ఉన్న టైంలోనే, కంబైన్డ్ స్టేట్గా ఉన్న టైంలోనే అది వచ్చింది. ఇప్పటికీ విశాఖపట్నంలో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఆల్రెడీ ఒకటి పనిచేస్తుంది. 2వ యూనివర్సిటీగా ఇప్పుడు కర్నూలులో శంకుస్థాపన చేసినటువంటిది. అది అంటే అకాడమిక్స్ దాన్ని కంటిన్యూ చేస్తారనుకోవచ్చు. అది కంటిన్యూ చేస్తారా లేదా దాని మీద నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ లా స్కూల్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన రావడానికి ఆల్రెడీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత బార్ అసోసియేషన్ బృందం కలిసింది. ఆ రోజే వాళ్ళు ఒక లా యూనివర్సిటీని లేదా లా కాలేజీని మేము ఇక్కడ రన్ చేయాలనుకుంటున్నాం అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. దానికి ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విడివిడిగా భేటీలు జరిపారు ఆయన, ఫిక్కీ ప్రతినిధులతో, సిఐఐ ప్రతినిధులతో. ఆల్రెడీ సిఐఐ వాళ్ళు కూడా మేము ఒక యూనివర్సిటీ, కామర్స్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నాం, అప్పుడు మీరు ల్యాండ్ ఇద్దామనే ప్రతిపాదన చేశారు, తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదనే మాట చెప్పారు. సో మళ్ళీ అప్పుడు ఆగిపోయినటువంటి ప్రతిపాదనలు మళ్ళీ ఒకసారి ముందుకు వచ్చినట్టుగా మనం చూడాలి. అందుకని 100 ఎకరాలు కేటాయించి ఇంటర్నేషనల్ లా స్కూల్ని అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేస్తాం. ఒకవేళ అది వస్తే కనుక, ఇప్పుడు ఇంటర్నేషనల్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఎన్వి రమణ గారు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఓపెన్ చేశారు. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లాస్ కూడా చాలా ప్రయారిటీ ఉన్నటువంటివి. నేషనల్ లా యూనివర్సిటీలు, నేషనల్ లా కాలేజీలు ఎట్లయితే ఉన్నాయో, ఇప్పుడు ఇంటర్నేషనల్ లాస్ పైన అవగాహన తెచ్చుకోవడం కూడా మనకి చాలా అవసరం. అంటే దీనికి వేరియేషన్ ఏంటి సార్? ఇప్పుడు లా అంతర్జాతీయ చట్టం, ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది మనం ఆల్రెడీ వింటున్నాం. అంటే అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలపైన, ఆ చట్టాలపైన ఒక్కొక్క దేశానికి స్పెసిఫిక్గా కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉంటాయి. మనం ఫాలో అయ్యేటువంటి ఐపీసీ మీద కమాండ్ రావాలంటే నార్మల్ లా కాలేజీలు సరిపోతాయి. కానీ అంతర్జాతీయ చట్టాల మీద రావాలంటే స్పెసిఫిక్గా జల వివాదాలకు సంబంధించినటువంటి రూల్స్ ఉంటాయి, సరిహద్దు సమస్యలకు సంబంధించి, అలానే కమర్షియలైజేషన్. ఇప్పుడు అంతా గ్లోబల్ ప్రోడక్ట్స్ కాబట్టి ఎక్కడ ఏం తయారైనా ఇంకో చోట కొనుక్కునేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి చట్టాలు, వాటిపైన అవగాహన స్పెసిఫిక్గా ఆ సబ్జెక్టు మీద అక్కడ బోధన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ దక్షిణ భారతదేశంలోనే మొదటి ఇంటర్నేషనల్ లా కాలేజీని పెట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నామని ప్రతిపాదన చేశారు. సో అది ఆ రకంగా చూస్తే కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ కావచ్చు, లేదా ఆ విద్యార్జన చేయాలనుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ రావడానికి అవకాశం ఉంది. సో ఒకేసారి 2 అంశాలు, ఇటువైపు నేషనల్ యూనివర్సిటీ వచ్చే అవకాశం ఉంటుంది, అది కంటిన్యూ అవుతే కనుక. అలానే అక్కడ డివిజన్ బెంచ్ రావడం వల్ల ఖచ్చితంగా అక్కడ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి వివిధ విభాగాలను డెవలప్ చేసేటువంటి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. సో ఈ 2 అంశాలను చూసినట్టు అటు అమరావతిలోనూ యాక్టివిటీ ముందుకు వెళ్తుంది, ఇటు కర్నూలులోనూ యాక్టివిటీ ముందుకు వెళ్తుంది. ఈ 2 అంశాలను బ్యాలెన్స్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు, అంటే ఒకే దెబ్బకి 2 పెట్టాలన్నట్టుగా కనిపిస్తుంది ఇది. సో ఎంత వేగంగా ఇవి మెటీరియలైజ్ అయితే అంత త్వరగా ప్రయోజనం వస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వేగాన్ని బట్టి చూస్తే ప్రతి అంశానికి కూడా
11 నుంచి 15 నెలలు టార్గెట్ పెట్టుకొని ఏడాదిన్నరలోగా ప్రారంభోత్సవాలు చేయాలి అనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనేది ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి భేటీల్లో కానీ మీటింగ్స్లో కానీ చంద్రబాబు నాయుడు గారు పదే చెబుతున్నటువంటి మాట. సో ఖచ్చితంగా ఇది ఒక అడుగు ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమరావతిలో 34 ఇన్స్టిట్యూషన్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెండింగ్లో పనులు ఆగిపోయి పెండింగ్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ మీరు గమనిస్తే కనుక ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్కి సంబంధించినటువంటివి కూడా గతంలో ఆగిపోయినటువంటి పనులు గత 2 నెలల కాలంలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. అంటే ఆల్మోస్ట్ 80% 90% కన్స్ట్రక్షన్ అయినటువంటి నిర్మాణాలు కూడా గత 5 ఏళ్లలో ఆగిపోయినాయి. ఇప్పుడు 3-4 నెలలు ఎఫర్ట్ పెడితే అవి ఓపెనింగ్కి రెడీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వాటిని ఇనిషియేట్ చేసేటువంటి క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు రాయలసీమకు బ్యాలెన్స్ చేస్తూ ఇటు అమరావతి ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తూ రెండింటిని సమతూకం పాటించేటువంటి నిర్ణయం కాబట్టి 2 ప్రాంతాల ప్రజలు కూడా హర్షిస్తారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లాస్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైనా కానీ ట్రై చేసుకోవచ్చు కాబట్టి అది మన లోకల్ ఇన్స్టిట్యూట్ లాగే కనిపిస్తుంది. ఇది ఒకవేళ నేషనల్ లా యూనివర్సిటీ కంటిన్యూ అయితే ఇది కూడా నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ లాంటి సంస్థ అవుతుంది కాబట్టి ఎవరైనా కానీ ప్రయత్నించవచ్చు. అంటే ఆప్షన్స్ పెరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రైట్ సార్. అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు మరొక వైపు రాయలసీమకు సంబంధించినటువంటి కర్నూలులో కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి డివిజన్ బెంచ్ను సాధ్యమైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారంటున్నారు కేశవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.